మనస్సు పెట్టి వినే ప్రతి సాధకుడు శ్రవణానందంతో తొలి అడుగు వేస్తాడట. అదే నవవిధ భక్తిలో తొలి అడుగు వేస్తాడట. మనస్సు పెట్టి వినే ప్రతి సాధకుడు శ్రవణానందంతో తొలి అడుగు వేస్తాడట. అదే నవవిధ భక్తిలో తొలి అడుగు వేస్తాడట. మనస్సు పెట్టి వినే ప్రతి సాధకుడు శ్రవణానందంతో తొలి అడుగు వేస్తాడట. అదే నవవిధ భక్తిలో తొలి అడుగు వేస్తాడట. మానమున మనముతో కలిగే కొత్త సరికొత్త భావాలతో నిత్యం అనునిత్యం మా బ్రహ్మానందం అనుభవిస్తూ కీర్తిస్తూ మరో అడుగు వేస్తానంట. మనస్సు పెట్టి వినే ప్రతి సాధకుడు శ్రవణానందంతో తొలి అడుగు వేస్తాడట. అదే నవవిధ భక్తిలో తొలి అడుగు వేస్తాడట. మనస్సు పెట్టి వినే ప్రతి సాధకుడు శ్రవణానందంతో తొలి అడుగు వేస్తాడట. అదే నవవిధ భక్తిలో తొలి అడుగు వేస్తాడట. కీర్తనం అద్భుత సాధనాలతో నిత్యం అనునిత్యం ధ్యానిస్తూ ధ్యానానందాన్ని పొందుతూ ఉంటానంట. మనస్సు పెట్టి వినే ప్రతి సాధకుడు శ్రవణానందంతో తొలి అడుగు వేస్తాడట. అదే నవవిధ భక్తిలో తొలి అడుగు వేస్తాడట. పాదములతో పాదాలను నమ్ముకొని అదే కాడాలను పట్టుకుని అనుసరిస్తూ ఆ పాద సేవనం చేస్తూ తడిచే మార్గంలో నడుస్తానంట. మనస్సు పెట్టి వినే ప్రతి సాధకుడు శ్రవణానందంతో తొలి అడుగు వేస్తాడట. అదే నవవిధ భక్తిలో తొలి అడుగు వేస్తాడట. ఆచరణ లేని బతుకులు వద్దని ఆచరణనే సరి అయిన అర్చననే సత్యాన్ని నమ్మి నడిచి తరించే మార్గంలో నడుస్తానంట. మనస్సు పెట్టి వినే ప్రతి సాధకుడు శ్రవణానందంతో తొలి అడుగు వేస్తాడట. అదే నవవిధ భక్తిలో తొలి అడుగు వేస్తాడట. వినయం ఉన్న నాడే ఆత్మ విజయం సాధించగలదని నమ్మి వినయ విధేయతతో నడుచుకుంటానంట. మనస్సు పెట్టి వినే ప్రతి సాధకుడు శ్రవణానందంతో తొలి అడుగు వేస్తాడట. అదే నవవిధ భక్తిలో తొలి అడుగు వేస్తాడట. మనస్సు పెట్టి వినే ప్రతి సాధకుడు శ్రవణానందంతో తొలి అడుగు వేస్తాడట. అదే నవవిధ భక్తిలో తొలి అడుగు వేస్తాడట. మనస్సు పెట్టి వినే ప్రతి సాధకుడు శ్రవణానందంతో తొలి అడుగు వేస్తాడట. అదే నవవిధ భక్తిలో తొలి అడుగు వేస్తాడట.
అంతటా ఉన్న నిన్ను నీవుగా గుర్తించి దర్శించి ఆచరిస్తూ చేయిస్తూ నీకు నీవే చేసుకునే స్వయం సేవనే దాస్యం అంట, మరి అడుగు వేస్తానంట. మనస్సు పెట్టి వినే ప్రతి సాధకుడు శ్రవణానందంతో తొలి అడుగు వేస్తాడట. అదే నవ విరభక్తిలో తొలి అడుగు వేస్తాడట. సత్యంతో సఖ్యం సత్యవచనములముపై నమ్మకం ఆర్య సందులతో సహజీవనం మనలను సత్యం వైపు మరో అడుగు పడునంట. మన బతుకులు పండే బాటలో మరి అడుగు పడేనంట. మనస్సు పెట్టి వినే ప్రతి సాధకుడు శ్రవణానందంతో తొలి అడుగు వేస్తాడట. అదే నవ విధ భక్తిలో తొలి అడుగు వేస్తాడట. నీకు నీవే అర్పించుకుని నీ గోడు నివేదన నీ ఆత్మకే నివేదించుకునే ప్రక్రియతో సాధించే పరమావధియే ఆత్మ నివేదన అంట. అదే నవవిధ భక్తి మార్గంలో పయనం లక్ష్యమంట. మనస్సు పెట్టి వినే ప్రతి సాధకుడు శ్రవణానందంతో తొలి అడుగు వేస్తా